నమస్కారం తిప్పరాజు రమేష్ బాబు గారు. నమస్కారం. వాతావరణం అయితే చాలా వేడిగా ఉంది సార్. టైము అందరూ లాక్డౌన్లోనే ఇంట్లోనే ఉన్నారు, లాక్డౌన్ పాటిస్తున్నారు. బట్ ఆంధ్రప్రదేశ్లో మాత్రం కొన్ని రాజకీయ పార్టీలు, ప్రధానంగా చెప్పాలంటే రాజకీయ పార్టీలన్నీ ప్రస్తుతం అక్కడ పాలిటిక్స్ కనుక చూస్తే హాట్గానే ఉన్నాయి. అయితే ప్రస్తుతం హైకోర్టులో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి పిటిషన్ మీద విచారణ అయితే జరుగుతోంది. ఎప్పుడెప్పుడు దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ వస్తాయా అని చూసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. విచారణ ఏ విధంగా జరుగుతుందంటారు? దీనిపై అప్డేట్ ఎప్పుడు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? అసలు నిన్నటి నుంచి వాదనలు మొదలైనవి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ధర్మాసనం చీఫ్ జస్టిస్ గారి నేతృత్వంలోని మహేశ్వరి గారి నేతృత్వంలోని ధర్మాసనంలో వాదనలు మొదలైనవి. 2 రోజులలో 4 వాదనలు వినిపించారు. 12 పిటిషన్లు నమోదైనవి. మొత్తం అక్కడ 12 పిటిషన్లు ఉన్నాయి. 4 అయింది. ఈరోజు కొంచెము ధర్మాసనం కొంచెము అసహనాన్ని వ్యక్తం చేసినాయి అనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే వల్ల హైకోర్టులో పర్సన్గా ఆర్గ్యుమెంట్స్ చేయడానికి లేకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు వినిపిస్తున్నారనమాట. ఇటు స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, వడ్డీ శోభనదీశ్వరరావు గారి తరఫున, కామినేని శ్రీనివాస్ గారి తరఫున వాదించే లాయర్లు కానీ అందరూ కూడా వీడియో కాన్ఫరెన్స్లోనే వాదిస్తున్నారు. దానికి ఏమైందంటే కొంతమంది పార్టీ కార్యకర్తలు కూడా వీడియో కాన్ఫరెన్స్లో కనపడిపోయారు జడ్జిలకి. దాంతో అదేంటి కార్యకర్తల పక్కన కూర్చోబెట్టుకుని గోలగోలగా ఉంది, ఇది సరిగ్గా వినపడడం లేదు, సరిగ్గా మాటలు అవి కూడా పద్ధతిగా లేదు, ఇది మీరు కార్యకర్తలను అలా ఎంట పెట్టుకుని కూర్చోకూడదు. అదంటే మేము మరి కోర్టుకు వస్తాము, వాదనలు వింటారంటే అనుమతించింది కోర్టు. రావచ్చు, కోర్టుకు వచ్చి మామూలుగా ఎట్లా జరుగుతుందో రెగ్యులర్గా ఎప్పుడు కోర్టులో ఎలా జరుగుతాయో అలాగే వినిపించవచ్చు అని చెప్పి ఇవాళ తాత్కాలిక ఆదేశాలని జారీ చేసింది కోర్టు. వేదుల వెంకటరమణ సీనియర్ లాయర్ గారు ఆయన వాదించారు. ఈరోజు దాదాపు 3 గంటల సేపు వాదించారు, సుదీర్ఘంగానే. తర్వాత మే 4వ తారీఖుకి వాయిదా పడింది. వచ్చే సోమవారానికి మే 4వ తారీఖుకి వాయిదా పడింది. వాదనలు మాత్రం మొదలైనవి. 4 అయింది. ఇంకా 8 మందిది కావాలి అక్కడ, రిట్ పిటిషన్లు వేసిన వాళ్ళవి. ఆ 8 మంది అయిన తర్వాత ప్రభుత్వం ప్రతివాదనలు వినిపిస్తుండటం మొదలెడుతుంది. ఆ తర్వాత ప్రస్తుత ఎన్నికల కమిషనర్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నియమితులైనటువంటి కనగరాజు గారు కూడా ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన కూడా వాదిస్తారు. ఆయన తరఫున కూడా వాదనలు ఉంటాయి. ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుండే కాకుండా ఆయన తరఫు నుంచి కూడా ఉంటాయి. ఆయన ఒక కొత్త అంశాన్ని కూడా లేవనెత్తారు ఇందులో అఫిడవిట్లో. మీరు ఏ హోదాలో పిటిషన్ వేశారని కూడా అడిగారు ఆయన. అంటే రాష్ట్ర ఎన్నికల అధికారిగా మిమ్మల్ని రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది, నన్ను నియమించేసింది ఆల్రెడీ. సో మీరు ఆ హోదాని ఎలా వాడుకుంటున్నారు అనేటువంటి ఒక రాజ్యాంగంగా ఇప్పుడు ఉత్పన్నం అవుతుంది కొత్త ప్రశ్న. అది రాజ్యాంగంలో సంక్షోభం ఉంది ఇప్పుడు. అది నిజంగా చెప్పాలని అది మిమ్మల్ని తొలగించారు, మీరు తొలగించలేదని అంటున్నారు, నన్ను అపాయింట్ చేశారు, నేను ఉన్నానని నేను అంటున్నాను కనుక ఇది రాజ్యాంగ సంక్షోభం అవుతుంది కదా. ఓకే. సో మరి హైకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో అది మనకి అప్పుడే తెలీదు. బట్ వాదన ప్రతివాదనలు చాలా బాగానే జరుగుతున్నాయి. అయితే ఇక్కడ కొన్ని అంశాలు ఏంటంటే, ఆయన పిటిషనర్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా వేసినటువంటి పిటిషన్లోని నన్ను తొలగించడం తప్పు, రాజ్యాంగం అధికరణలోని 243K 243 జడ్డు ప్రకారంగా నన్ను తొలగించకూడదు, హైకోర్టు జడ్జి గారిని ఎలాగైతే తొలగిస్తారో అలా తొలగించాలి నన్ను అని చెప్పి వాదిస్తున్నారు ఆయన. అయితే కొన్ని ఉన్నాయి, తొలగించడానికి కారణాలు కూడా చూపించాల్సి వస్తుంది. ఆ కారణాల్లో ఏంటంటే, ఒకటి అవినీతి ఆరోపణలు ఉంటాయి. ఎలక్షన్ కమిషన్ ఫండ్స్ ఏమన్నా మిస్యూజ్ చేశారనో, అధికార దుర్వినియోగం, లేకపోతే సమర్థవంతంగా నిర్వహించలేకపోయారు. ఇక్కడికి వచ్చేసరికి నేను రెండోది తీసుకుంటా. అవినీతి ఆరోపణల గురించి అయితే నేను ప్రస్తావించను. ఎలక్షన్ కమిషన్ దగ్గర డబ్బులే తక్కువ ఉంటాయి, దాని గురించి నేను ఎక్కువ ప్రస్తావించను. అవినీతి ఆరోపణల గురించి, అసమర్థత గురించి నేను ప్రస్తావించాల్సి వస్తుంది.
రాజ్యాంగంలో ఎన్నికలు జరగాలి. పంచాయతీ సమితులకు కానీ గాంధీ గారు చెప్పిన సూత్రాల ప్రకారంగా గ్రామ స్వరాజ్ అని అంటారు. అంటే గ్రామాల నుంచి పరిపాలన సాగాలి. గ్రామ ప్రజలు వాళ్ళ పరిపాలన వాళ్ళే పరిపాలించుకోవాలి. పట్టణ ప్రజలు మున్సిపాలిటీల ద్వారా వాళ్ళ పరిపాలన వాళ్ళే పరిపాలించుకోవాలి అన్న ఉద్దేశం అన్నమాట. అది బేసిక్ ఉద్దేశం. అది అటువంటి దాన్ని 2013లో ఎన్నికలు జరిగిన తర్వాత 2018లో జరగాలి, 2019లో జరగాలి. లేకపోతే అప్పుడు హుద్హుద్ రాలేదు, తిత్లీ తుఫాన్ రాలేదు. ఎందుకు ఎన్నికలు వాయిదా వేశారు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారు? ఎందుకు జరపలేదు? ఆయనకి ఏం అడ్డంకులు లేవే. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు శాంతియుతంగా పరిపాలిస్తున్నారు, మహాశాంతియుతంగా పరిపాలిస్తున్నారు. అమరావతిని కట్టడానికి నానా బీభత్సంగా ఏర్పాట్లు చేసేసి ఎక్కడ సింగపూరు, మలేషియా, చైనా, జపాను ఎక్కడెక్కడి నుంచో ఆర్కిటెక్టులు అందరూ వచ్చి చూసేసి ఇలా కట్టేస్తాం అలా కట్టేస్తాం అని చూపించేశారు కదా. భ్రమరావతి చేసేసారు కదా. దాన్ని శాంతి భద్రతలు బాగానే ఉన్నాయి కదా. అటువంటి టైంలో కూడా ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదు? ఎన్నికలు నిర్వహించకపోవడమే కాకుండా ఓటు హక్కు అనేది ప్రాథమిక హక్కు కాకపోయినా చట్టబద్ధమైన హక్కు, న్యాయపరమైన హక్కు. ఆ హక్కును కాలు రాశాడు కదా గ్రామ ప్రజలకి, పట్టణ ప్రజలకి. అవును. మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించలేదు, పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేదు అని అంటే 5 ఏళ్ళకు ఒకసారి జరగలేదు అని అంటే నువ్వు జరపలేకపోయావు కదా, అసమర్థుడివే కదా. ఆ రీజన్ కూడా చెప్పచ్చు కదా. 1992లో రాజ్యాంగ సవరణ 73 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అంటారు. దాన్ని బలోపేతం చేశారు. ఇట్లా ఎన్నికలు పోస్ట్ పోన్లు చేస్తున్నారు. ఏళ్ల తరబడి 18 సంవత్సరాల పాటు పంచాయతీ ఎన్నికలు జరపని రాష్ట్రాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా జరపలే ఒకనొక టైంలో 18 సంవత్సరాల పాటు పంచాయతీ ఎన్నికలు. అట్లా జరపడానికి ఇది తప్పు అని చెప్పి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 5 ఏళ్ళకు ఒకసారి పంచాయతీ ఎన్నికలు జరపాల్సిందే. ఆ జరపడానికి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ అని ఒకరిని పెట్టాలి, అతని ద్వారా ఎన్నికలు నిర్వహించాలని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 73, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 74. 73 వచ్చి పంచాయతీరాజ్ చట్టానికి, పంచాయతీరాజ్ అని అంటే పంచాయతీ సమితుల గురించి. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 74 వచ్చేసరికి మున్సిపాలిటీస్ దానికి సంబంధించి. దానికి ఈ రెండు కండక్ట్ చేయడానికి ఓ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నియమించవచ్చు. అందులో భాగంగా నియమించేటప్పుడు ఉన్నటువంటి ఒక క్లాజ్ అనమాట, రాజ్యాంగ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 73లో క్లాస్ 2 ప్రకారంగా అది ఆ చట్టం ఎప్పుడు పాస్ అయిందో మీకు సరదాగా చెప్తాను. చెప్పండి కదా సార్. 420. పాపం అందరూ బాబు గారిని అంటుంటారు 420 అని. అంటే ఏప్రిల్ నెల 20వ తారీఖు నాడు ఆయన పుట్టారని. కరెక్ట్గా ఇది ఏప్రిల్ నెల 20వ తారీఖు నాడు పార్లమెంట్లో పాస్ అయింది ఈ చట్టం. అందుకని ఆయన హయాంలో ఎన్నికలు జరపలా. పంచాయతీ సమితికి జరగాల్సిన ఎన్నికలు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారు జరపలా. ఓకే. 420 ఏప్రిల్ 20వ తారీఖు నాడు పాస్ అయింది అక్కడ. అందులో 73 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో ఒక క్లాజ్ 2 ఉంది. సబ్జెక్ట్ టు ది ప్రొవిజన్స్ ఆఫ్ ఎనీ లా మేడ్ బై ది లెజిస్లేచర్ ఆఫ్ ఎ స్టేట్, the conditions of service and tenure of office of the state election commissioner shall be such as the governor may by rule determine. స్పష్టంగా రాసింది ఇందులో. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 73 క్లాస్ 2లో ఉంది. సబ్జెక్ట్ టు ది ప్రొవిజన్స్ ఆఫ్ ఎనీ లా. రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర శాసన వ్యవస్థ ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఆ చట్టంలో ఆ స్టేట్ ఎలక్షన్ కమిషనర్కి పదవీ కాలం ఎంత ఉండాలి, అతని వయసు ఎన్ని సంవత్సరాలకి రిటైర్ అవ్వాలి, అతను ఏ విధులు నిర్వహించాలి అనేది మీద రాష్ట్ర ప్రభుత్వం కనుక చట్టం చేస్తే దానికి గవర్నర్ గారు కనుక ఆమోద ముద్ర వేస్తే అదే అమలు చెయ్యాలి అని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 73 క్లాస్ 2 చెప్తుంది. మొన్న ఆయన గవర్నర్ గారు ఆయన్ని పదవిలో నియమించినప్పుడు ఈ ప్రకారంగా నీ పదవి 3 ఏళ్ళు అని చెప్పాడు. అప్పుడు 5 ఏళ్ళు అని చెప్పారు, ఇప్పుడు 3 ఏళ్ళు అని చెప్పారు. గవర్నర్ గారే నిన్ను అపాయింట్ చేశారు, గవర్నర్ గారే మళ్ళీ చెప్తున్నారు నీ పదవి 3 ఏళ్ళే అని. చెప్పకూడదంటానికి లేదు కదా ఈ చట్టం ప్రకారంగా.
అండ్ దీంట్లో ఇంకో గొప్ప విషయం ఏంటంటే కాన్స్టిట్యూషనల్ 73-74 అమెండ్మెంట్స్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ యాడెడ్ టు న్యూ పార్ట్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. నేమ్లీ 73rd amendment added part 9 titled the Panchayats and 74th amendment added part 9A titled Municipalities. ఇది చట్టంలోకి చేరిపోయింది. ఓకే. ఆర్డినెన్స్ గవర్నర్ గారు ఇష్యూ చేశారు. ప్రభుత్వం జీవో నెంబర్ 617 ఇష్యూ చేసేసింది. దాని మీద ఇప్పుడు వాదనలు జరుగుతున్నాయి హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో. If any time except when the legislative assembly of a state is in session or where there is a legislative council in a state, except when both the houses of the legislature are in session, the governor is satisfied that circumstances exist which render it necessary for him to take immediate action, he may promulgate such ordinance as the circumstances appear to him to require, provided that the governor shall not, without instructions from the president, promulgate such ordinance. రాష్ట్రపతి గారి అనుమతి కూడా అవసరం లేదు గవర్నర్ గారికి ఆర్డినెన్స్ జారీ చేయాలనుకున్నప్పుడు. ఆయన రాష్ట్రంలో శాసనసభ శాసన మండలి రెండు లేవు, సభలు జరగనప్పుడు ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు గవర్నర్ గారు రాష్ట్రపతి అనుమతి తర్వాత తీసుకుంటారు. అనుమతి కూడా తీసుకోకుండానే ఆర్డినెన్స్ జారీ చేయవచ్చు అని చెప్తున్నది రాజ్యాంగం చెప్తుంది. మరి ఆర్డినెన్స్ చెల్లదని చెప్పి వీళ్ళు వాదనలు చేస్తున్నారు. మరి చూడాలి హైకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో. మళ్ళీ తర్వాత వస్తే ఆర్టికల్ 245, ఆర్టికల్ 245, ఆర్టికల్ 246 ఉన్నాయి రాజ్యాంగంలో. వాటిల్లో కూడా కొన్ని స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కావచ్చు, విధులు కావచ్చు, అతని టెన్యూర్ కావచ్చు, సర్వీస్ కండిషన్స్ కావచ్చు, వాటి మీద కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి. సుప్రీంకోర్టు వాటికి సంబంధించి కొన్ని తీర్పులు కూడా ఇవ్వడం జరిగింది. నన్ను అడగచ్చు చాలామంది, అసలు ఈ గొల్ల నీకెందుకయ్యా, అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆ లాయర్లు చూసుకుంటారు కదా, నీకేంటి సంబంధం అని. రాజ్యాంగం మీద నాకు చాలా ప్రేమ. రాజ్యాంగాన్ని ఆహ్వానిస్తా, అభినందిస్తా, ఆస్వాదిస్తా. ఈ భారతీయ పౌరుణ్ణి, నేను భారతదేశ పౌరుణ్ణి. రాజ్యాంగ హక్కులకి భంగం కలిగినప్పుడు నేను వాళ్ళ పక్కన ఉండాలి. ప్రజలకు ఓటు హక్కు లేకుండా, పంచాయతీ మున్సిపాలిటీల్లో ఎన్నికల్లో ఓటు వేయడానికి ఓటు హక్కు లేకుండా వాటి ఓటు హక్కుని నిర్వీర్యం చేసిన స్టేట్ ఎలక్షన్ కమిషన్ మీద పోరాడడానికి నేను ఉండాలి కదా మరి ప్రజల పక్షాన. అందుకే ఇవన్నీ చెప్తున్నాను. నేను కోర్టులో కేసు వేయలేదు, అయినా సరే నేను ఇవన్నీ చెప్తున్నాను. ఈ రూల్స్ ఉన్నాయి, ఇది ఇక్కడ అన్యాయం జరిగింది ఈ రకంగా అని చెప్తున్నాను నేను. ఆర్టికల్ 245లో లెజిస్లేటివ్ పవర్స్ ఆఫ్ ది స్టేట్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్ పార్లమెంట్ అండ్ స్టేట్. ఒక రాష్ట్రానికి సంబంధించిన చట్టాలకు సంబంధించి పార్లమెంటు, శాసనసభకి విభజించబడ్డాయి ఆర్టికల్ 245 ప్రకారం. The state legislature is given the power to make laws for the whole or any part of the state in respect of matters as set out in Article 246. Read with the 7th schedule. ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సర్వాధికారాలు ఉన్నాయి చట్టాలు చేయడానికి. ఆ రాష్ట్రానికి సంబంధించినంత వరకు, లేకపోతే కొన్ని ప్రాంతాల వరకు సంబంధించినంత వరకు అయినా సరే రాష్ట్ర ప్రభుత్వానికి సర్వాధికారాలు ఉన్నాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది, సర్వాధికారాలు ఉన్నాయి ఆ ప్రభుత్వానికి చట్టం చేయడానికి. కాదంటానికి మీరెవరు? 7th షెడ్యూల్లో ఉన్నది, ఆర్టికల్ 245లో ఉన్నది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో. మీరెవరు చేయటానికి అట్లా కాదంటానికి? ఆర్టికల్ 246 రీడ్ విత్ 7th షెడ్యూల్. ఆర్టికల్ 246 రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 246 బ్రాకెట్లో 2లో నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ ఇన్ క్లాజ్ 3 ఆఫ్ పార్లమెంట్ అండ్ సబ్జెక్ట్ టు క్లాజ్ 1, the legislature of any state also have power to make laws with respect of any of the matters enumerated in list 3 in the 7th schedule. చక్కగా చేయొచ్చు, మేము చేస్తాం. అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఉన్నది, వైసీపీ ప్రభుత్వానికి ఉన్నది చట్టాలు చేయడానికి.
R.K. Garg versus Union Government of India, 1982, 1 SCR, 947 page number, and A.K. Rai versus Union of India. సుప్రీంకోర్టు తీర్పు ఇది, నేను ఇచ్చిన తీర్పు కాదు, సుప్రీంకోర్టు తీర్పు. అదేలేండి. దట్ ది ఆర్డినెన్స్ ఈజ్ ఎ లా. ఆర్డినెన్స్ అనేది ఒక చట్టమే, న్యాయపరమైన చట్టమే, అండ్ షుడ్ బి అప్రోచ్డ్ ఆన్ దట్ బేసిస్. దాని మీదనే మీరేమన్నా వాదనలు ప్రతివాదనలు వినిపించాలి. ఇట్ సైడ్ దట్ ది లాంగ్వేజ్ ఆఫ్ క్లాస్ 2 ఆఫ్ ఆర్టికల్ 123 and class 2 of article 213 of the constitution leaves no room for any doubt. No room for any doubt. అది చట్టం కాదు అనేటువంటి సందేహమే వద్దు, మీకు డౌటే వద్దు, అది చట్టమే అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆర్కే గర్గ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఏకే రాయ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో తీర్పు ఇచ్చింది. ఆర్టికల్ 213 ప్రకారంగా కూడా, క్లాజ్ నెంబర్ 2 ప్రకారంగా కూడా, దట్ ద ఆర్డినెన్స్ ఈజ్ ఎ లా, చట్టమే అది అని చెప్పి తీర్పిచ్చింది. ది కోర్ట్ అబ్జర్వ్డ్ దట్ వెన్ ద కాన్స్టిట్యూషన్ సేస్ దట్ ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఈజ్ ఎ లెజిస్లేటివ్ పవర్ and an ordinance shall have the same force as an act, an ordinance should be clothed with all the attributes an act of legislature, carrying with it all its incidents, immunities and limitations under the constitution, and that it cannot be treated as an executive action or an administrative action. అక్కడ పరిస్థితులను బట్టి, సమయాన్ని బట్టి, పరిణామాలని బట్టి ఆర్డినెన్స్ని తీసుకురావచ్చు, ఆర్డినెన్స్ని చట్టంగానే భావించాల్సి ఉంటుంది. దాన్ని ఒక ఎగ్జిక్యూటివ్ అంటే ముఖ్యమంత్రి తీసేసుకున్న నిర్ణయంగానో లేకపోతే ఇంకోళ్ళు తీసుకున్న నిర్ణయంగానో భావించకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇది. ఎంత చక్కగా చెప్పింది. మళ్ళీ ఇంకోసారి చివరిలో వినిపిస్తా. క్యారింగ్ విత్ అట్ ఆల్ ఇట్స్ ఇన్సిడెంట్స్, ఇమ్యూనిటీస్ అండ్ లిమిటేషన్స్ under the constitution, and that it cannot be treated as an executive action or an administrative action. చక్కటి జడ్జిమెంట్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్. 7th షెడ్యూల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా లిస్ట్ 2లో, స్టేట్ లిస్టులో పేజ్ నెంబర్ 322లో సెక్షన్ 5లో లోకల్ గవర్నమెంట్ అంటే పంచాయతీరాజ్ వ్యవస్థ అంటారు. దట్ ఇట్ ఈస్ టు సే the constitution and powers of municipal corporations, improvement trust, district boards, Jilla Parishad, mining settlement authorities and other local authorities for the purpose of local self-government or village administration అని ఉన్నది. దీనికి కూడా చట్టబద్ధమైంది. ఇది కాన్స్టిట్యూషన్లోనే ఉంది, 7th అమెండ్మెంట్లో. ఇన్ AIR, All India Review 1957, SC 912, Sopra కేసులో ది క్వశ్చన్ వాజ్ వెదర్ ది ప్రొవిజన్ ఆఫ్ ఆర్టికల్ 320(3)(c వర్ మ్యాండేటరీ ఆర్ నాట్ అని అడుగుతున్నాను. ది కోర్ట్ హెల్డ్ దట్ ప్రొవిజన్ డిడ్ నాట్ కన్ఫర్ ఆన్ ఎ పబ్లిక్ సర్వెంట్ any right, with the result that absence of consultation or any irregularity in consultation could not give the public servant a cause of action in a court of law or entitled him to a relief under Article 226 or Article 332 of the Constitution of India. తప్పులు నువ్వు చేసావు, కోర్టుకు నువ్వు వెళ్ళిపోతావు, నీకు అడగటానికి హక్కు లేదు అని చెప్తాను. పబ్లిక్ సర్వెంట్ ఆర్టికల్ 226 ప్రకారంగా కానీ లేదా ఆర్టికల్ 32 ప్రకారంగా కానీ కాజ్ ఆఫ్ యాక్షన్ ఇన్ ఎ కోర్ట్ ఆఫ్ లా ఆర్ ఎంటైటిల్డ్ హిమ్ టు ఏ రిలీఫ్ అండర్ ఆర్టికల్ 226 ఆర్ ఆర్టికల్ 32 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. Supreme Court came to that conclusion was that the protection that had been granted to a public servant in the Constitution of India was embodied in Article 311 of the Constitution
and that Article 320 bracket 3 bracket C was not to the nature of a rider or proviso to Article 311. In other words, the Supreme Court hold was that since the public servant could not claim it as a matter of right, ఇది నా హక్కు అని చెప్పి నువ్వు కోరడానికి వీల్లేదు, that the appropriate public service commission should be consulted before action is taken against him, should be taken against him. The action taken by the government without consulting the public service commission cannot be said to be illegal or void. And for that reason, Article 320 bracket 3 bracket C must be considered as to be a directory in nature. నన్ను తీసేయడానికి ముందు, నన్ను తొలగించడానికి ముందు నా ఏజీ రిటైర్మెంట్ ఏజ్ని 65 ఏళ్ళ నుంచి 62 చేయడానికో, లేకపోతే 5 ఏళ్ళ నుంచి 3 ఏళ్ళకి చేయడానికో, 7 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళకి చేయడానికో నన్ను ఎందుకు అడగలేదనే హక్కు లేదు చెప్తోంది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, రాజ్యాంగంలో ఈ అధికరణ కూడా చెప్తోంది. ఇక్కడ చెప్తుంది, in other words, the Supreme Court hold was that since the public servant could not claim it as a matter of right, that the appropriate public service commission should be consulted before action is taken against him. The action taken by the government without consulting the public service commission cannot be said to be illegal or void. అది చట్టం కాదు, లీగల్గా కాదు, న్యాయం కాదు, అది అన్యాయం అని అడగడానికి కానీ చల్లదంటానికి కానీ హక్కు లేదు. ఆర్టికల్ 311 రాజ్యాంగంలో ఆర్టికల్ 311 అన్నమాట, 311వ అధికరణ. డిస్మిసల్, రిమూవల్ ఆర్ రిడక్షన్ ఇన్ ర్యాంక్ ఆఫ్ పర్సన్ ఎంప్లాయిడ్ ఇన్ సివిల్ కెపాసిటీస్ అండర్ ది యూనియన్ ఆఫ్ ఆర్ స్టేట్. అది డిస్మిసల్, ఉద్యోగం నుంచి తొలగించడము, లేకపోతే తీసేయడము, ఆర్ గెస్టెడ్ ఆఫీసర్ నుంచి నాన్ గెస్టెడ్ ఆఫీసర్కి చేయడము, ర్యాంక్ తగ్గించడం అంటారు దాన్ని, అట్లా చేయడము. దాని మీద సుప్రీంకోర్టులో రాజ్యాంగంలో మనకు చట్టం ఉంది. ఆర్టికల్ 311 బ్రాకెట్లో 2 బ్రాకెట్లో C వర్ ది ప్రెసిడెంట్ ఆర్ ది గవర్నర్ యాజ్ ది కేస్ మే బి is satisfied that in the interest of the security of the state it is not expedient to hold such enquiry. రాష్ట్రపతికి కానీ గవర్నర్కి కానీ అతని ఏజ్ తగ్గించడం వల్ల రాష్ట్రానికి లాభం జరుగుతుంది, లేకపోతే అతని ఉద్యోగం తీసేయడం వల్ల రాష్ట్రానికి లాభం జరుగుతుంది, అతన్ని తీసేయడం వల్ల, అతన్ని ర్యాంక్ తగ్గించడం వల్ల రాష్ట్రానికి జరుగుతుంది అని అంటే తప్పకుండా చేసేయచ్చు ఆ పని. ఆర్టికల్ 311 బ్రాకెట్ 2 బ్రాకెట్ Cలో చెప్తుంది అది. వీళ్ళు టెన్యూర్ గురించి వాదనలు చేస్తున్నారు. GOMS 927 ఆఫ్ డేటెడ్ 30/12/1994 జీవోలో, ఆ జీవోలో రాసుంది ఏమని, 5 ఏళ్ళు ఉండాలి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ అని. 1994. ఓకే. రాష్ట్రం విభజన అయిపోయింది 2014లో. రాష్ట్రం విభజన అయిపోయిన తర్వాత కొత్త చట్టాలు చేసుకోవాల్సిన అవసరం లేదా రాష్ట్రానికి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అధికారంలో ఉంటాయా, ఉండవా? ఉంటుంది సార్. 1994 చట్టం ఇది, ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న చట్టం అది. మరి కొత్త రాష్ట్రము నువ్వు ఎట్లాగో చేయలేదు, బాబు గారు ఉన్న కాలంలో కొత్త చట్టాలు ఏం చేయలేదు సరైనటువంటివి. దోచుకుంటానికి సరిపోయింది, దాచుకుంటానికి సరిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని గ్రామ స్వరాజ్యాన్ని, గ్రామ పరిపాలనని ప్రజలతో చేయించాలనే సదుద్దేశంతో పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేసి కొత్త చట్టాన్ని తీసుకొచ్చి పరిపాలిస్తుంటే ఎందుకు అడ్డం పడతారు మీరందరూ? ఇందులో అన్ని పార్టీలు వాళ్ళు అడ్డం పడుతున్నారు, వైఎస్ఆర్సీపీ తప్పితే. ఆల్మోస్ట్ అలా అన్ని పార్టీలు వాళ్ళు బాధ్యులే. అందరూ ఇప్పుడు మనం అనాలని ప్రజాద్రోహులు అనొచ్చు వాళ్ళని. ప్రజల హక్కుల్ని హరిస్తున్నారు వాళ్ళు, ఓట్లేసే హక్కుల్ని హరిస్తున్నారు. ఓటు హక్కు నాకు న్యాయపరమైన హక్కు, ఒక ఓటర్ న్యాయపరమైన హక్కు అక్కడ ప్రజలకి. వాళ్ళని ఓటు అయినివ్వటం లేదు, ఎస్సీలని ఓటు అయినివ్వడం లేదు, బీసీలని ఓటు వేయడం లేదు, ఎస్టీలను ఓటు అయినివ్వడం లేదు, మైనార్టీ ముస్లిమ్స్ని ఓటు అయినివ్వడం లేదు, జైన్లను ఓటు అయినివ్వడం లేదు, కాపులను ఓటు అయినివ్వడం లేదు, బ్రాహ్మిన్స్ని ఓటు అయినివ్వడం లేదు, రెడ్డీస్ని ఓటు అయినివ్వడం లేదు.
గిరిజనులు ఓటైనా ఇవ్వడం లేదు. వాళ్ళు ప్రజాద్రోహులు అనాలా వాళ్ళని, లేకపోతే ఇంకేమన్నా అటువంటి వాళ్ళని. మిస్చీఫ్ ఆఫ్ నాన్ కండక్షన్ ఆఫ్ రెగ్యులర్ ఎలక్షన్స్ టు లోకల్ బాడీస్ though they have been established long back and prolonged suppressions of local bodies were some of the mischief prevailing before enactment of Article 243K to provide for an independent constitutional body free from government. ఇట్లా పంచాయతీరాజ్కి, మున్సిపాలిటీలకి, పంచాయతీలకి, జిల్లా పరిషత్తులకి ఎలక్షన్లు జరపడం లేదు, ఏళ్ల తరబడి జరపడం లేదని చెప్పి మంచి ఉద్దేశంతో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 73, 74 తీసుకొచ్చారు. దాన్ని కూడా 40 ఏళ్ల ఇండస్ట్రీ ఉన్నదని చెప్పిన నువ్వు నీకు అత్యంత సన్నిహితుడైనటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా పెట్టుకుని రాజ్యాంగబద్ధంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 73ని 74ని ధిక్కరించే అధికారం నీకు కానీ స్టేట్ ఎలక్షన్ కమిషనర్కి కానీ ఎవరు ఇచ్చారు? ఎన్నికలు ఎందుకు జరపలేదు? ప్రజల ఓటు హక్కుని ఎందుకు కాలు రాశారు మీరు? అక్కడ ఉన్న ప్రజలు, ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు ఓటు హక్కులను కాలు రాసే హక్కు అటు ముఖ్యమంత్రిగా మీకు కానీ స్టేట్ ఎన్నికల అధికారికి కానీ ఎవడిచ్చాడు? రాజ్యాంగంలో ఎక్కడుందో చెప్పమనండి. ఓటు హక్కును కాలు రాసే హక్కు ఎవరికి ఇచ్చారు? స్టేట్ ఎలక్షన్ కమిషనర్కి. అందుకని 243K పెట్టి స్టేట్ ఎన్నికల అధికారిని అందుకనే పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం పార్టీలతో నడుస్తుంది కనుక పార్టీలకు అతీతంగా నడపాలని. మరి పార్టీలకు అతీతంగా నడపన్నప్పుడు నువ్వు నడపలేదు కదా. పార్టీలకు అతీతంగా అంటే నీ విధులు నువ్వు నిర్వర్తించలేకపోయినట్టే కదా స్టేట్ ఎలక్షన్ కమిషనరు. ప్రజల హక్కులను కాలరాయటమే కాక, ఓటు హక్కును కాలరాయటమే కాకుండా ఎన్నికలు కూడా నిర్వహించలేదు కదా ఏడాదిన్నర పాటు నువ్వు. అంటే నీ విధులను నువ్వు సక్రమంగా నిర్వహించినట్టే కదా లెక్క. ఇన్ ఇట్స్ రెస్పెక్టివ్ డ్యూటీస్ టు కండక్ట్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ రెగ్యులర్లీ జరపాల్సింది జరపలేవు. అంటే నీ విధులు నువ్వు సక్రమంగా నిర్వహించలేకపోయావు. ది స్టేట్మెంట్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఆఫ్ 73 and 74 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ రీడ్ యాజ్ స్టేట్స్ ద సేమ్. నువ్వు విధులు సక్రమంగా నిర్వహించలేవని ప్రభుత్వానికి తెలిసిపోయింది. ప్రజల హక్కులను కాలు రాస్తున్నారని తెలిసిపోయింది. అందుకనే పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేసి 617 కొత్త జీవో ఇష్యూ చేసి 3 ఏళ్ల పదవీ కాలం చేశారు. 5 ఏళ్ల నుంచి 3 ఏళ్ళకి తగ్గింది. తప్పే ఉంది? ప్రజల హక్కులను కాపాడాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రిగా తన బాధ్యతని నిర్వర్తించాడు. వీటిలన్నింటినీ మనం చూస్తే ఇన్ని రాజ్యాంగపరమైనటువంటి చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలన్నిటి ప్రకారంగా కూడా ఇంకా వాద ప్రతివాదనలు ఉంటాయి. హైకోర్టు జడ్జిమెంట్ వచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టుకి వెళ్ళే అధికారం ఉంటుంది, అవకాశము ఉంటుంది. కనుక ఈ కేసు ఇప్పుడే తేలేటట్లుగా నాకైతే అనిపించడం లేదు. ఓకే, 4 వారాలు సుప్రీంకోర్టు ఇప్పుడైతే ప్రస్తుతానికి కోడ్ ఆఫ్ కండక్ట్ తీసేసింది కనుక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంక్షేమ పథకాలని చక్కగా అమలు చేయొచ్చు. ఆ సంక్షేమ పథకాలు కనుక ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల వద్దకు రీచ్ అయినాయి అన్న మరుసటి రోజు నాడే ఈ పిటిషనర్లు అన్నారే కోర్టులో కేసులు వేసి ప్రజల హక్కులు కాళ్ళ రాస్తున్నారు. వాళ్ళకి ప్రజలే తగిన గుణపాఠం చెప్తారు. న్యాయదేవత చెప్తుంది. న్యాయదేవత ఇటు పరిస్థితుల్లోన చెప్పలేకపోయినట్లయితే ప్రజలు సరైన గుణపాఠం నేర్పుతారు. ప్రజలు వాళ్ళకి సమయం వచ్చినప్పుడు నేర్పుతారు. అధికార పక్షంలో ఉన్న వాళ్ళకి ఎక్కువ రావచ్చు, యునానిమస్గా జరగచ్చు, తప్పేం లేదు దాంట్లో. అక్కడ ఏమైనా నీకు ఉంటే నువ్వు ఎలక్షన్ పిటిషన్ వేసుకో దాని మీద, అంతేగాని ఎన్నికలు పోస్ట్ పోన్ చేయాల్సిన అవసరం లేదు. ఎలక్షన్ పిటిషన్ వేసుకునే హక్కు ఓడిపోయిన అతనికి ఉంటుంది. యునానిమస్గా వేసాడు. యునానిమస్గా అంటే ఓడిపోయినోడు ఉంటే కదా. యునానిమస్ అంటే అసలు ఏకగ్రీవంగా ఎన్నికలైనట్టే లెక్క. ఓ పక్కన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చెప్తాయి? ఏ పంచాయతీల్లో అయితే యునానిమస్గా ఎన్నికలు జరుగుతాయో ఆ పంచాయతీకి మేము ఎక్కువ నిధులు ఇస్తాము, 50 లక్షల గ్రాంట్ ఎక్కువ ఇస్తాము, 1 కోటి రూపాయల గ్రాంట్ ఎక్కువ ఇస్తాము అని చెప్తూ ఏకగ్రీవం నాకు ఎందుకు ఏకగ్రీవం అయింది మీదని చెప్పి అడుగుతారంటే ఇది ఎక్కడ లాజిక్ నాకు తెలియక అడుగుతాను. చేసేది వాళ్ళే కదా. పోలింగ్ శాతం మైకులు పెట్టుకుని ఎన్నికల సంఘాలు ఎన్నికలప్పుడు మైకులు పెట్టేసుకుని బ్యానర్లు కట్టేసి వాల్ పోస్టర్లు అతికించేసి
రేడియోల్లో టీవీల్లో అడ్వర్టైజ్మెంట్ వేసి మీ ఓటు మీరు తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాల్సింది, మీరు భారతీయ పౌరులుగా వినియోగించుకోండి. చెవుల్లో చిల్లులు పడేటట్లు అరుస్తాయి కదా గొట్టాలు పెట్టుకుని. మరి 100% ఓటింగ్ అయితే 100% ఎందుకైంది కనుక ఇక్కడ ఎన్నికను క్యాన్సిల్ చేస్తున్నాం, మళ్ళీ పోలింగ్ పెడతామంటారు. ఇది ఎక్కడ న్యాయ వ్యవస్థ? ఇది ఎక్కడ ఎలక్షన్ కమిషన్ విధానం? చెప్పానండి, తప్పు కదా. ప్రజల్ని, నా నిజాయితీని, ఓటర్ని నిజాయితీని అవహేళన చేసినట్లే, అవమానపరిచినట్లే కదా అది. ఇటువంటి అసమర్థుడు స్టేట్ ఎన్నికల అధికారిగా ఉండొచ్చా రాష్ట్రానికి? తప్పు, అవసరం లేదు. ఇన్ని చట్టాలు ఉన్నాయి, న్యాయ కోవిదులు కూడా ఇంకా చాలామంది వస్తారు. ఈ లాక్డౌన్ అది కనుక అయిపోతే అటు రాజ్యాంగ నిపుణులు ఢిల్లీ నుంచి కూడా రావచ్చు, బాంబే నుంచి రావచ్చు. పాల్కివార్ గారు లాంటి వాళ్ళు, ప్రశాంత్ భూషణ్ గారు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. పెద్ద పెద్ద న్యాయశాస్త్రులు కపిల్ సిబ్బాల్ గారు లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వచ్చి కూడా వాదనలు ప్రతివాదనలు చేయొచ్చేమో. బట్ ముందైతే ధర్మాసనం హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ధర్మాసనం తీర్పు కోసం వేచి చూద్దాం. ఇది కూడా చాలా రోజులు పట్టచ్చు, ఎందుకంటే 4 అయినాయి ఇప్పటికి వాదనలు. ఇంకా 8 మంది అక్కడే చేయాలి. ఆ తర్వాత స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది, తర్వాత కనకరాజు గారు చేస్తారు, కొత్త ఎన్నికల కమిషనర్ గారు. తర్వాత రాష్ట్రానికి అనుకూలంగా వస్తుందని ఆశిద్దాము. ప్రజలకి అనుకూలంగా, రాష్ట్రానికి కూడా కాదు, ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలకు అనుకూలంగా తీర్పు వస్తుందని చెప్పి ఆశిద్దాం. థ్యాంక్ యూ.